మనం దేవాలయాలకు ఎడతాం, యాత్రలకు ఎడతాం. ఎక్కడ యాత్రకు వెళ్ళినా జ్ఞాపకం పెట్టుకోండి, అసలు నిజానికి ఆ క్షేత్రంలో ఉన్న అర్చకులు ఆశీర్వచనం చేయాలి, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని. వాళ్ళు అనకపోయినా మనం ఒకటి అడగాలి. ఏది అడగాలంటే, మీరు మిగిలిన కోరికలన్నీ అడిగినా అడగకపోయినా దేవతలు కటాక్షిస్తారు. మనసా మనమడగవలసింది, స్వామి నాకు పునర్దర్శనాన్ని కటాక్షించు అని అడగాలి. ఒకపరికొకపరి మీరు ఆ క్షేత్రముల చుట్టూ తిరగగలిగినటువంటి సమర్థత మీకుంటే, ఆయుర్దాయం ఉంటే, ఆరోగ్యం ఉంటే, ఐశ్వర్యం ఉంటే మీ కుటుంబం రక్షింపబడుతూనే ఉంటుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ ఉండాలి. అదేం కొంతమంది అయ్యో మొక్కు అయిపోతుందేమోనండి, మొక్కు కాదు, ఈశ్వరుణ్ణి అడగాలి. స్వామి పునర్దర్శనం మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని నువ్వు నాకు కటాక్షించు అంటూ ఉండాలి. అందుకు సంతోషిస్తారు. వెళ్ళిపోతున్నవాడు ఏదో చాలా నానా కష్టాలు పడి, మన ఇంటికి వచ్చిన వాడు వెళ్ళిపోయేటప్పుడు చెల్లాయి మళ్ళీ వస్తానమ్మా వచ్చే వారం కనపడతానంటే సంతోషంగా ఉంటుంది. కానీ బా ఏటమ్మా ఇల్లు ఇంత దూరంలో కట్టుకున్నారు, సత్యాన్ని రావడానికి అంటే, అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి అంటే, అబ్బో ఎక్కడ రాగలమమ్మా మీ ఇంటికి అన్నాడు అనుకో, ఆవిడ మనస్సు ఖేదపడింది అనుకో, ఏమో నువ్వు మళ్ళీ వస్తావు రావు. అందుకని ఆ మాట అననుకోడదు, విననుకోడదు. అందుకని నీ నోటి వెంట ఎప్పుడూ ఓ మంచి మాటే రావాలి. ఏది అమ్మా నాకు మళ్ళీ పునర్దర్శనాన్ని కటాక్షించమ్మా అంటూ ఉండాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా.